तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. సత్కార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, శ్రీభ్యో నమః. షట్ చక్రాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి అప్పుడు సూర్యప్రకాష్ గారు విషయాన్ని పట్టుకోలేదు, వరలక్ష్మమ్మ గారు పట్టుకోలేదు. వరలక్ష్మమ్మ గారు అక్రియ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. షట్ చక్రాలు వేరు, అక్రియ వేరు. సూర్యప్రకాష్ గారు కొంచెం సమయం ఇచ్చి సంస్కృతం నేర్చుకుంటే చాలా బాగా, ఎందుకంటే మంచి కళ ఉన్నది, మంచి పట్టు ఉన్నది. సంస్కృత వాక్యాలు వేద మంత్రం కూడా కొద్దిగా తప్పుడుగా ఉచ్చారణ చేస్తున్నారు, కానీ చాలా అది సంస్కృతం నేర్చుకుంటే కొద్దిగా బాగుంటుంది, గమనించాలి. ఇప్పుడు ఒక సందేహ నివృత్తి, ఇదివరకు ఎన్నో ఎపిసోడ్లో చెప్పుకున్నాము. అది మహేశ్వరమ్మ గారు అబుదాబి నుంచి అడుగుతున్నారు. ఏంటంటే స్త్రీ వ్యక్తిత్వం ఆత్మిక ఉన్నతి ఎలా చేసుకోగలరు అనేటువంటి ప్రసంగానికి సమాధానం ఇస్తూ దయానంద సరస్వతి, నీకు ఏవేవైతే అడ్డంకి అనుకుంటున్నావో, నీ ఆత్మ కళ్యాణానికి ఏవేవైతే అడ్డంకి అనుకుంటున్నావో, సంతాన పోషణ కానీ, వంట చేయడం కానీ, ఇంటి పాచి పని కానీ, అంట్లు తోమడం, ఇంటి శుభ్రం చేయడం, ఇవన్నీ నువ్వు వదిలించుకో. ఇవి నీకు గురించి కాదు, నీవు వీటి గురించి కాదు, నువ్వు తరించిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో చంటి పిల్లలకు పాలు ఇవ్వాలి, సగబెట్టాలి అని అంటే ఆ పాలు ఇవ్వడం గురించి చర్చ జరిగినప్పుడు ఏంటంటే 6 రోజుల వరకు పాలు ఇవ్వచ్చు. ఆ తర్వాత దాయిని అంటే దాయమ్మను పురమాయించి ఆ పిల్లలకు, ఎందుకంటే 6 రోజుల వరకు వారి ఎనర్జీ, వారి జీవనీయ ఆయుష్ పోసేటువంటిది ఆ 6 రోజులటువంటిది, ఆ 6 రోజుల వరకే. ఆ తర్వాత ఇచ్చేటువంటి పాలు శారీరక పోషణకు వినియోగం అవుతుంటాయి. శారీరక పోషణ అది పాలు లేని తల్లి లేని స్థితిలో, పాలు లేని స్థితిలో ఆవు పాలల్లో నీళ్లు కలిపి ఆ శిశువులకు పట్టి తేనె రసం, పాలు ఈ రకంగా నెమ్మదిగా ఇవ్వాలని చెప్పేసి ఆయుర్వేదంలో సూచించినాయని. ఇప్పుడు తల్లి ఉంది, పాలు ఉన్నాయి, కానీ స్త్రీ జీవితం ఒక వ్యర్థమా అనేటువంటి, ఆమె ఆత్మ కళ్యాణానికి బాధాకరమైన ఆవశ్యకాన్ని తప్పనిసరిగా నెరవేర్చాలి. ఆవశ్యకం అంటే తప్పనిసరి అయినటువంటి కార్యక్రమాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని నిర్వర్తించిన తర్వాత అది అక్కడ ఇంకా మిగతా కార్యక్రమం వారు చేసినా చేయకపోయినా నిరంతరంగా కొనసాగుతుంది. వారు అదే పాలివ్వడంలో ఉంటే వారికి ఈ వైపు దృష్టి ఆకర్షించనవుతుంది. ఈ వైపు శిశువు వైపు, ఇతనికి సేవ చేయాలి అనే వైపు, ఈ సేవాభావం వైపే వస్తుంది. వారి దృష్టికోణం మరలాల్సింది ఎటువైపు అని అంటే ఆత్మ కళ్యాణం వైపు. ఇప్పుడు స్త్రీ జాతి దాదాపుగా పురుషుని మీద ఆధారపడి ఉంది.
ఈ వేదము, దయానంద సరస్వతి మరియు దయానంద సరస్వతి లాంటి ఉత్కృష్టమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ ఈ స్త్రీని మేలుకొల్పడానికి నీవు కూడా సాధన చెయ్యి, నీవు కూడా ఈ యొక్క పరికరాలను కనిపెట్టు, నీవు కూడా అనుసంధానం చెయ్యి, నీవు కూడా రీసెర్చ్ చేయమని చెప్పేసి ఆ స్త్రీకి ఈ శబ్దం సూటిగా చెప్పకుండా వాటికి వెసులుబాటు కల్పిస్తున్నారు. దయానంద సరస్వతి పాల గురించి చెప్పాడు. ఓషో మరి లావోత్సు లాంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే వంట కూడా చెయ్యకూడదు. వంట చేయాల్సినటువంటి సందర్భంలో ఏ కులము వారు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వారు, ఎంత సంపన్నులైనా కూడా సంపన్నులకు సంపన్నమైనటువంటి వాళ్ళ కాలనీలో ఒక వంటశాల, మామూలు వారికి, పేదవారికి ఈ రకంగా స్త్రీకి ఆ వంట బాధ తప్పడానికి సమయానికి వెళ్ళి వంట చేయాలి, సమయానికి వెళ్ళి భోజనం చేయాలి. అందరూ ఇప్పుడు అంటే ఒక భోజనాలయం, ఒక అన్నపూర్ణ భోజనాలయం లాగా అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి. ఆ స్థాయిగా శుభ్రత, స్వచ్ఛత దాన్ని చేసినట్టయితే అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి. మిగతా పురుషులైతే ఏ రకంగా వెళ్ళి అనుసంధానం చేస్తున్నారో, పుస్తకాలు రాస్తున్నారో, సాధన చేస్తున్నారో, ధ్యానం చేస్తున్నారో, ఎవరికి ఏ స్థాయిలో ఏ యోగ్యత కలిగిన వారు ఆ పనులు చేస్తున్నారు, స్త్రీలు కూడా ఆ రకంగా చెయ్యాలి. స్త్రీని భగవంతుడు తీసుకొచ్చినటువంటిది ఏంటంటే నారు పోసేది ఒక చోట, నాటేసేది ఇంకో చోట. ఇది నాటేసినటువంటి స్థితి నుంచి ముందుకు వెళ్ళాలి. పుట్టింటి నుంచి తీసుకొచ్చి పెళ్లి సాకుతోటి తీసుకొచ్చింది ఎందుకు అంటే ఆమె ఆత్మ కళ్యాణం గురించి. వేదంలో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క 10 మంది సంతానం కనాలి, 11వ సంతానంగా భర్తనే భావించాలి అని ఋగ్వేదంలోను, అథర్వవేదంలోను స్పష్టంగా రాసింది, ఆయుర్వేదంలోను చెప్పబడింది. అయితే ఇక్కడ స్త్రీ ఈ యొక్క పాల గురించి, పిల్లలకు పాలు ఇవ్వాలి, వాళ్ళు ఏడుస్తుంటారు, ఏ పని కాదు, ఏది ఆలోచించనియరు అని అన్నదానికి ఆ పాలు 6 రోజుల వరకు ఇచ్చేసి ఆ తర్వాత శారీరక పోషణ నిమిత్తమే కాబట్టి ఇంకో దాయమని పురమాయించుకోవాలి అని అభిప్రాయం. ఇంకా అమ్మగారు ఇంకొక ప్రశ్న వేశారు ఏంటంటే, మరి దాయి అమ్మ ఆమె పాలిస్తే శిశువు మీద ఆమె సంస్కారాలు పడవా అనేటువంటిది ప్రశ్న. పడతాయి. అందుకని దయానంద సరస్వతి ఆయుర్వేదము మరియు అత్యంత మేధావులైనటువంటి వారు చాలా వరకు సూచించింది ఏంటంటే ఆ దాయిని అమ్మకు కూడా మనతో పాటే మన ఇంట్లోనే వారికి వసతి కల్పించి, వారికి ఉత్తమ భోజనం, ఉత్తమ వస్త్రధారణ అటువంటివన్నీ పురమాయించి ఆమెను కూడా ఒక గౌరవంగా చూడాలి. మరి ఈ అమ్మ ఏం చేయాలి? ఈ కన్నటువంటి తల్లి ఈమె ఏం చేయాలి అంటే అన్ని విద్యా బుద్ధులు ఈవిడ నేర్పించాలి, సమయానుసారంగా వారికి పిల్లలకు స్నానం చేయించడము, దీని మలమూత్ర శుద్ధి చేయడము, బట్టలు మార్చడము, అవన్నీ ఆలన పాలన చేయడం దయమ్మ చూసుకుంటుంటది. ఈ అమ్మ దూరం పోవాలని కాదు, ఆ శిశువును దూరం కొట్టాలని కాదు, ఇంట్లోనే ఉంటారు ఒక పాలు ఇవ్వడం వరకు. ఇక ఇంకొక ప్రశ్న ఏమొచ్చింది అనంటే, ఎవరికైతే శిశువు చనిపోవడం జరుగుతుందో, శిశువు చనిపోతే పాలు ఎక్కువైనప్పుడు ఆ పాలు బయటకు వెళ్ళకపోతే ఉత్పత్తి అయ్యేటువంటి ఆ ప్రవాహం ఇప్పుడు ఏంటంటే నీటి కాలువలో నీటి వేగము వస్తుంది, బాగా వేగం వస్తుంది. అయితే ఆ కాలువలో మధ్యలో ఆ గడ్డి కానీ, చెత్త కానీ, మట్టి కానీ ఆనకట్టలు వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందంటే కట్ట తెగిపోవడానికి ఆ నీటి ప్రవాహం తోసుకొస్తున్నది. ఆ విధంగా తల్లిలో
పాల ఉత్పత్తి ఎక్కువ ఉంది. కానీ శిశువు చనిపోయాడు కాబట్టి మరి పాలివ్వడానికి లేదు కదా! అక్కడ ఏమవుతుంది అంటే పాలు తిరగబడి క్యాన్సర్ రోగం రావడానికి ఆస్కారం ఉంది. ఈ పాలు ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ అవుతాయి అనంటే శిశువు ప్రేమ, చిన్న పిల్లల ప్రేమ, ఇంకొకరికి ఇవ్వాలని, ఇంకొకరిని హత్తుకోవాలని అటువంటి భావజాలం ఉన్నప్పుడు ఈ యొక్క పాలు ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంటది. ఇప్పుడు ఈ ఆత్మ కళ్యాణం స్థితిలో ఏంటంటే తల్లికి ఆ భావజాలం లేదు. ఎందుకంటే ఆమె చేయాల్సింది గర్భంలో ఉన్నప్పుడు పూర్ణ సంస్కారాలు ఇచ్చింది. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని తన దగ్గరుండే చూసుకుంటుంది. కానీ తాను ఇంకొక పనిలో నిమగ్నమై ఉన్నది కాబట్టి ఆ సమయంలో ఈవిడ చూసుకుంటున్నదన్నట్టు. దాయి అమ్మ చూసుకుంటున్నది. మిగతా సంస్కారాలు ఇచ్చేటువంటివి తినిపించేటప్పుడు ఇంకా పడుకోబెట్టేటప్పుడు జోలపాట పాడించడం అన్నీ తల్లే చేస్తుంటుంటది. పాలివ్వడం తోటి ఆమెలో ఈ యొక్క ఎనర్జీ అనేటువంటిది డివైడ్ అయిపోతుంటది. వేరైపోతుంటది. విభాగమైపోతుంటది. ఒకటి శిశువుకు పాలివ్వాలి. అయ్యో! కావాలి ఈ చింత నుండి ముక్తి జేయడానికి, ఈ ఆలోచన నుండి విముక్తి గావింపజేయడానికి ఆమెకు ఆత్మ కళ్యాణమే, ఈశ్వర ప్రాప్తియే ఉండాలనేటువంటి ఉద్దేశంతోటి ఈశ్వర ప్రాప్తియే ఉండాలి. ఆమె సాధనయే ముఖ్యంగా ఉండాలి. ఆమె సాధనలో ఈ శిశువు సేవ విఘ్నం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి ఆమెకు ఈ దృష్టికోణమంతా ఈశ్వర ప్రాప్తి, జీవన్ముక్తి ఆమె చేసేటువంటి పురుషార్థంలో ఉంటుంటది. కాబట్టి ఎనర్జీ మొత్తం అటు ఖర్చవుతుంటది. ఇటువైపు ఇంకొక వైపు శిశువుకు పాలివ్వాలి, ఇటు సేవ చేయాలి అనేటువంటి వైపు ఇటు తగ్గిపోతుంటది. దీనికి ఉదాహరణంగా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది ఏంటంటే దంపతుల మధ్యలకు వెళ్ళి చూడండి. గొడవలు ఎందుకవుతున్నాయి? అక్కడ వారు ఆశించింది తృప్తి జరగట్లేదు. కాబట్టి ఆ తృప్తి జరిగే చోటికి వెళ్ళి అక్కడ ఆ వ్యవహారం చేసొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఇంటిలోపు కూడా ఇతనితో ఏకీభవించడానికి ఎనర్జీ సరిపోవట్లేదు. అక్కడ ఇప్పుడు మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం కదా! అది సుఖదేవు ఉరి తీయాల్సినప్పుడు నీకు పొద్దున 6 గంటలకు ఉరి తీస్తాము అని చెప్పేసి నిర్ణయం చేసిన తర్వాత అతనికి ఇంకా ఆ భోజనం ఇచ్చేటువంటి వారు, అయ్యో కొడుకా నీకు ఇంత చిన్న వయసులో ఉరి శిక్ష పడిందా అని చెప్పేసి ఆ భోజనం పెట్టేటువంటి అతను ఒక మంచి మామిడి పండు తీసుకొచ్చి ఇచ్చాడు. మామిడి పండు తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టాడో అక్కడే ఉంది. మళ్ళీ తెల్లారేసరికి ఇక ఉరి శిక్షకు తీసుకెళ్ళాలి కాబట్టి వచ్చాడు. వచ్చి చూస్తే ఏంటంటే మామిడి పండు అలాగే ఉంది. ఆ జైలర్ చూసి చాలా బాధపడ్డాడు. కొడుకు ఉరి శిక్ష వినగా అని ఆ బాధతోటి మామిడి పండు ఇస్తే కూడా తినలేదు అని చెప్పేసి అతను కూడా జైలర్ కూడా బాధపడ్డాడు. సరే ఇక అతన్ని సేవకులు పట్టుకొని పోతున్నారు. ఆ జైలర్ ఏమన్నాడు, ఈ పండు తీసుకొని పో అని చెప్పేసి అతనికి ఆ పండు ఇట్లా పట్టుకోవడానికి చూస్తే ఏంటంటే అందులో ఏమీ లేదు, పానకం ఏమీ లేదు. కేవలం పైన తోడుగా అట్లాగే ఉంది, తోలు అట్లాగే ఉంది, లోపల పీస్ ఉన్నది. పట్టుకునేసరికి ఆయన ఇట్లా పండని ఇట్లా పట్టుకునేసరికి ఆ పీసు జారి బయటపడింది. అతను నవ్వుకున్నాడు. ఇతనికి చావు బాధ ఉన్నదని నేను బాధపడ్డాను. కానీ ఇతను పండు తిని దాంట్లో తిన్నట్టుగా ఏమీ లేకుండా పండు ఏ రకంగా ఉందో ఆ రకంగానే పెట్టాడు అని నవ్వుకున్నాడనమాట. ఇతనికి చావు పట్ల ఏ మాత్రం భయం లేదు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అర్థమవుతుందా ఆ విషయము? ఆ రకంగా ఎవరైతే ఈ యొక్క కుటుంబ గొడవలకు కారణమవుతుందో ఈ వేరే వారి దగ్గరికి వెళ్ళి వీరి శరీరంలో ఉన్న ఓజస్సు, తేజస్సును అంతా అక్కడ దారబోస్తున్నారు. వారు వీరిని పిండుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు శరీరం అంతా నీరసంగా, బలహీనంగా ఉంటుంటది కాబట్టి మళ్ళీ ఇతనితో సహకరించాలి. కాబట్టి శరీరం సహకరించకపోయేసరికి ఇక్కడ సహకరించినందుకు గొడవలు అవుతున్నాయి. ఇతనైతే కావాలనుకుంటున్నాడు ఇంటిలో, అతనైతే ఉన్న ఓజస్సునంతా అతను పెట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రకంగా జరుగుతుంది. అందుకని
ఎనర్జీ అనేటువంటిది డివైడ్ అయిపోతుంది, వేరైపోతుంది కాబట్టి గొడవలు వస్తున్నాయి. ఇదే విషయం ఇక్కడ శిశువుకు పాలు తాగించడము వైపు ఒక దృష్టికోణం, ఇటువైపు పాల ఉత్పత్తి చేయడం కొరకు కొడుకు ప్రేమ గురించి పాలు ఉత్పత్తి చేయడానికి ఈ వైపు దృష్టి పెట్టి ఆ పాలు ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలను తినడం, దాని గురించి పాలు ఉత్పత్తి కావడానికి ప్రయత్నం చేయడం. ఇక ఇంకొక వైపు ఈ పాలు కాదు, ఈ సంతానం కాదు, ఇది సంతానం వారికి కనడం, గర్భంలో ఉన్నప్పుడు సంస్కారాలు ఇచ్చారు, ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సంస్కారాలు ఇస్తున్నారు. సంస్కారాలు ఇవ్వడానికి దోషమేమీ లేదు. వాళ్ళ ఉద్దేశం వేరు. ధ్యానం చేయాలి, సాక్షాత్కారం చేసుకోవాలి, ఆత్మ ప్రాప్తిని పొందాలి, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, జీవన్ముక్తిని పొందాలి. ఆ వైపు పరిశోధన చేయాలి. ఆత్మ తరించిపోవాలి. వేదములో 10 మంది సంతానం కనడానికి కారణం, అది మున్ముందు వస్తున్నది ప్రకారం, ఇదే 4వ సముల్లాసంలో వస్తున్నది. అక్కడ ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మ అర్థ కామ మోక్ష, ఈ 4 చతుర్విధ పురుషార్థంలో కామము మోక్షానికి దగ్గరగా ఉన్న, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అజంతా, ఎల్లోరా వంటి ఆ యొక్క దేవాలయాల్లో ఈ యొక్క నగ్నంగా ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషుల బొమ్మలను పెట్టేసి గుడికి బయట స్త్రీ పురుషుల నగ్న బొమ్మలు పెట్టేసి గుడిలోకి ప్రవేశింపజేస్తున్నది. అది ఏంటి కారణము అని అంటే, కామమును జయించాలి. కామమును జయిస్తేనే మోక్షం, కామం తర్వాతనే మోక్షం. మోక్షం పొందాలంటే కామమును జయించాలి. అందరూ ఈ కామంలో నలిగిపోతున్నారు. ధర్మార్థ కామ మోక్షంలో ధర్మం అంటే కర్తవ్యం, అర్థం అంటే ధన సంపాదన చేయడం, ఆ తర్వాత కామం, ఈ మూడింటిని జయించిన వారికి మోక్షం లభిస్తుంటది తర్వాతది. అందుకని ఆ గుడిలో ఏంటంటే నువ్వు కామాన్ని జయిస్తేనే ఓంకారం రాముని దగ్గరికి, కామాన్ని జయిస్తేనే రాముని దగ్గరికి, గుడి లోపలికి గర్భగుడిలో నీకు దర్శనం అనేది సరిగా జరుగుతుంది. అందుకని ఆ బొమ్మలు చూడాలి, దాని పట్ల ఆకర్షణ పోవాలి అని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం దీని గురించి. నీలో కామ వాసన ఎక్కడ ఉండకూడదు. కామాన్ని నువ్వు జయించాలి, కామాన్ని అధిగమించాలి. కామాన్ని అధిగమిస్తేనే నీకు ఇక్కడ ఇటువైపు దృష్టి రాదు. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా ఈ ఓం ప్రకాష్ ఈ ప్రశిక్షణలో చవి చూసినటువంటి విషయం ఏంటంటే, ఈ విపశ్యన లాంటి ధ్యానంలో అక్కడ 10 రోజుల కోర్సులో వెళ్ళి చూసినప్పుడు, అక్కడ యువతి యువకులు పురుషులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఒకరికొకరు సహాయాలు చేసుకోవడం, చిట్టీలు వేసుకోవడం, కొన్ని అటువంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటంటే కామాన్ని అక్కడ ఆపుతున్నారు. ధ్యానం చేసేటువంటి ఆ స్థానంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ గురువుల దగ్గర ఇటువంటివి జరుగుతున్నాయి అంటే అక్కడ కామాన్ని ఆపుతున్నారు, కామాన్ని ఆపడం వల్ల. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి వేదము చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే, స్త్రీ యొక్క ఉద్దేశం పూర్తిగా గర్భాధానం అయ్యే కంటే ముందు, గర్భాధానం అయిన తర్వాత, గర్భంలో ఉన్నటువంటి నవమాసంలో పూర్తి ధ్యాస ఈ యొక్క శిశువు యొక్క ఎదుగుదల గురించి, అతని యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి పూర్తిగా ఈ యొక్క పుంసవన సంస్కారం, సీమంతోనైన సంస్కారం, అక్కడ ఆ సమయంలో ఆయుర్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇరిగిపోయిన చెట్టును చూడకూడదు, కూలిపోయినటువంటి ఇంటిని చూడకూడదు, ఏదైనా దుర్ఘటన కానీ, ఎవరైనా ఒకరిని చంపుకోవడం కానీ, ఇటువంటివి కాకుండా దయానంద సరస్వతి రాస్తున్నది ఏంటంటే, వేద మంత్రాల యొక్క పఠనం, వీణావాదనం, కళలు, ఎవరైనా ఆ అమ్మలక్కలు విద్వాంసులు వచ్చినప్పుడు ధార్మిక చర్చ చేయడం ఏంటంటే, గర్భస్థ శిశువుకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, పుట్టిన తర్వాత నేను ఈ విధమైనటువంటి చర్చ చేయాలి అని చెప్పేసి గర్భస్థ శిశువులో ఉన్నటువంటి ఆత్మకు హిప్నోటిజం, వశీకరణ, అతని దృష్టికోణం మార్పిస్తుంది. ఏ జన్మలతో వచ్చినా, ఏ కర్మలతో వచ్చినా ఆ కర్మ యొక్క సంస్కారాలు, ఆ జన్మాంతరాల యొక్క సంస్కారాలను నిర్వీర్యం చేయడమే దృష్టి మరలించడం. ఆ గర్భస్థ శిశువుకు ఈ యొక్క సీమంతోనైన సంస్కారం,
తద్వారా జరిగేటువంటి కార్యక్రమాలతో గర్భస్థ శిశువు యొక్క దృష్టికోణం ఏ రకమైతే మళ్లించడం జరుగుతుందో మనకు చూపించడం ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే సీమంతం చేసుకుంటున్నారో, ఎవరైతే గర్భం దాల్చారో వారికి సీమంతం అని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి గర్భస్థ శిశువులోని ఆత్మకు దృష్టి మళ్లించడం జరుగుతుంది. ఇది సామాన్యమైన వాళ్ళు ఏమంటుంటారంటే, ఇది మా అత్త చేయలేదు, మా అమ్మ చేయలేదు, మా ఇంటి అచ్చిరాదు, ఈ సీమంతం మేము చేయం అని అంటుంటారు. ఇది నితాంత అజ్ఞానం. దీంట్లో ఏమాత్రం పసలేదు. లోతైనటువంటి విజ్ఞానం ఏంటంటే, ఇది గర్భస్థ శిశువు మీద జరుగుతున్నటువంటి ప్రయోగం. గర్భిణీ స్త్రీ మీద కాదు. గర్భిణీ స్త్రీకి మనకు కనబడుతున్నది ఏంటంటే, కొత్త వస్త్రాలు ఇవ్వడం, మంచి మంచి వంటలు చేసి ఇవ్వడం, ఇది మాత్రమే గర్భిణీ స్త్రీకి వర్తిస్తుంది. కానీ తద్వారా గర్భిణీ స్త్రీ ఈ కొత్త వస్త్రాలతోటి, మా మల్లె పువ్వులతోటి, జడలో పెట్టేటువంటి పువ్వులతోటి, ఒడిలో పోసేటువంటి ఆ వంటలతోటి ఆవిడ పడేటువంటి సంతోషం గర్భస్థ శిశువు మీద సంస్కారం పడుతుంటది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. అందుకని ఇక్కడ పాలు ఇవ్వడానికి ఎప్పటి వరకైతే శారీరక ఊర్జ, జీవని, ఆయుష్ పోసేటువంటి ఆ ముర్రుపాల ఆ స్థితిలో తల్లి మాత్రమే ఇవ్వాలి. ఇంకా వేరే వారు ఇవ్వడానికి వీల్లేదు. అందుకని ఆ ముర్రుపాలు ఇచ్చేటువంటి స్థితిలో తల్లియే ఇవ్వాలి ఆ 6 రోజులు. ఆ తర్వాత మిగతా వచ్చేటువంటి పాలు అవి శారీరక పోషణ వరకు మాత్రమే. ఆ పోషణలో వచ్చినటువంటి ఆ పాలు, పోషణకు వినియోగించేటువంటి ఆ పాలు, అవి ఆవు పాలు కావచ్చు, గేదె పాలు కావచ్చు, మేక పాలు కావచ్చు, ఇంకెవరైనా పాలు కావచ్చు, అదే దాయమ్మ పాలు కావచ్చు. ఆ దాయమ్మ మన కొడుకును పెంచుకోవడానికి మనం ఎవరు పడితే వారికి తీసుకొచ్చి వాళ్ళ పాలు ఇప్పించి వాళ్ళని మళ్ళీ వెళ్ళగొట్టి, మళ్ళీ అవసరానికి శిశువుకు ఆకలేసినప్పుడు మళ్ళీ ఆమె బలవంతంగా లాక్కొచ్చి ఇవ్వకపోతే కొట్టి తిట్టి ఆమెతో పాలు ఇప్పించడం, ఇది కాదు ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఆమెకు కూడా మంచి భోజన సదుపాయం, ఆ దాయిని అమ్మకు కూడా మంచి వ్యవస్థ చేయడం, మంచి భోజన వ్యవస్థ, ఆమె కూడా వస్త్రాలు, ఆమె కూడా పోషణ మంచిగా జరగాలి, ఆమెను కూడా గౌరవంగా చూసుకోవాలి అని ఆ విషయాలన్నీ రాశారు. అవి చూడండి. ఇక స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి, ఇక్కడే స్వామి నాస్తికుడు ప్రశ్న వేసింది మొన్న ఇక్కడే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ దగ్గరనే. అవును, అదే మొన్న ఆ రోజు డిబేట్ లో మనోహర్ సత్యాన్వేషి, అవును, అతను ఏమంటాడంటే ఇదే పాయింట్ పట్టుకున్నాడు అనమాట. అవును, అందుకే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా కూడా వస్తుంది. అతను ఏమంటాడంటే, ఇదంతా చెప్పిన తర్వాత అతని ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆ తల్లికి నెక్స్ట్ ఇట్లా సాధన చేయడానికి మీరు చెప్తున్నారు, బాగుంది. ఇప్పుడు ఎవరైతే ఆ పాలిస్తుందో ఆమె ఆమెకు అవసరం లేదా సాధన అంటాడు. ఆమె ఈ విషయం కూడా పోయిన ఎపిసోడ్ లో వచ్చింది. ఆమె విషయం ఏంటంటే, వారు కదా, ఆమె కూడా సాధన చేయాలి కదా అంటాడు. అవును, చేయగా ఎవరద్దు అంటున్నారు. ఆవిడ పేదరికంలో ఉన్నది కాబట్టి ఆమెకు శారీరక పోషణ జరగడం, కుటుంబ నిర్వహణ. నేను అదే మాట పేదరికం అని చెప్తే ఎట్లా అని చెప్తే అతను ఏమంటాడంటే, అంటే సావుకారులకు ఒక రకం, పేదరి వాళ్ళకు ఒక రకం ఉందా మీ దాంట్లో, మీ వేదంలో అంటాడు. ఇది సావుకాల. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన కారు నడిపిస్తాడు కదా, ఆయన ఎక్కడైతే ఈ యొక్క ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్నాడు, అక్కడ ఊడ్చేవాడు లేడా, పనివాడు లేడా? మరి అతను కూడా వాళ్ళ ఇంట్లో నేను అదే విషయాన్ని చెప్పిన, సేమ్ అదే పాయింట్ చెప్పిన. అదే అతను అర్థం చేసుకోవట్లేదు. ఉండండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క వర్ణ వ్యవస్థను, మనుస్మృతిని ఖండిస్తున్నారో, ఎవరైతే దాన్ని చించి కాలబెడుతున్నారో, ఆ కాలబెట్టే వారి బట్టల వరకు కొడుతున్నారు, బట్టల వరకు ఉతుకుతున్నారు, ఇస్త్రీ ఎవరు చేస్తున్నారు, అలా చెప్పుల వరకు తయారు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు చదువుల వరకు చెప్తున్నారు, వాళ్ళ సబ్బుల వరకు వాళ్ళ ఇంట్లో వాడేటువంటి సబ్బుల వరకు తయారు చేస్తున్నారు, పాత్రల వరకు తయారు చేస్తారు. అది వేరే వాళ్ళు తయారు చేసి వీరు వాడుకుంటున్నారు కదా. మరి వీరికి ఈ మాత్రం వర్ణాశ్రమ ధర్మం, పండితులు, డాక్టర్లు, విద్వాంసులు ఎవరైతే కూర్చుండి పని చేస్తుంటారో, బుద్ధితో పని చేసుకుంటారో వాళ్ళంతా బ్రాహ్మణ వర్గం. ఎవరైతే శారీరకంగా ఇది దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షిస్తున్నారో, పరిపాలిస్తున్నారో వారు వైశ్యులు. ఎవరైతే వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇది చేసి ఇది చేస్తున్నారో,
వీళ్ళు వైశ్యులు. ఇక ఎవరైతే కేవలం తన బుద్ధిని వినియోగించుకోలేనటువంటి వారు ఇతరులు చెప్పింది మాత్రమే చేస్తుంటారు. ఎంత చదువు చెప్పినా చదువు రాదు, అటువంటి వాళ్ళు శూద్రులు. వాళ్ళు ఎవరి కులమునైనా పుట్టని, ఎవరి కడపనైనా పుట్టని. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రత్యక్షంగా కనబడుతుంది కదా సమాజంలో. మనుస్మృతులు పక్కన పెట్టండి, వేదాన్ని పక్కన పెట్టండి, దయానందిని పక్కన పెట్టండి, ఆర్య సమాజాన్ని పక్కన పెట్టండి, సమాజంలో కనిపిస్తున్నది కదా. అదేదైతే చూడవు కదా, చూడాలి కదా. ఇంత పెద్ద దృష్టాంతము అదెందుకు చూడలేకపోతున్నావు? ఇది ఇప్పుడు వాళ్ళు నేరుగా రావచ్చు, మనోహర్ గారు కానీ, వారు పుట్ట సురేంద్రబాబు కానీ, ఎవరైనా కానీ నేరుగా సార్వజనికంగా ప్రెస్ క్లబ్ లో పెడతాం మీటింగ్, సార్వజనికంగా పెట్టాలి, అన్ని మీడియా వాళ్ళు రావాలి. అప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరేం మాట్లాడుతున్నారు అనేటువంటిది. ఈ రకంగా తలుపులు వేసుకొని ముసుగులేసి గుసుగులాట పెట్టడం, నా ఇంట్లోకి వచ్చినప్పుడు నా మాట నడుస్తుంది, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మాట నడుస్తుంది. నీ ఛానల్ నా ఛానల్ కాదు, సార్వజనిక ప్రెస్ క్లబ్లోకి వద్దాం, మాట్లాడదాం, రండి చర్చకు. నేను ఎప్పుడైనా సిద్ధమే. మీరు సిద్ధమేనా? మనోహర్ గారు, పుట్ట సురేంద్ర బాబు అని వారు ఈ చర్చలోకి రావట్లేదు కాబట్టి, ఈ మనోహర్ గారే చాలా ఎగురుతున్నారు కాబట్టి, ఈ మనోహర్ గారికి నేను నేరుగానే ఛాలెంజ్ అనండి, ఇంకా మరి దాన్ని ఏమంటారు, సవాలు విసురుతున్నాను. మీరు వచ్చి విషయాన్ని చర్చించండి, దాగుడు మూతలతో ఆడకండి. అందుకని ఇప్పుడు ఇవాళ విషయం ఏంటంటే, ఈ యొక్క స్త్రీకి వెసులుబాటు కల్పిస్తున్నారు ఋషులు మహర్షులు. స్త్రీకి వెసులుబాటు కల్పిస్తున్నారు. నీ జన్మ పాచి బట్టలు ఉతకడం వరకే కాదు, అంట్ల పని చేసే వరకే కాదు, ఈ శిశువుకు సేవ చేసి వారి మలమూత్రాలు ఎత్తడానికే నీ స్త్రీ జన్మ కాదు, నీవు కూడా ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించుకోవాలి అనేటువంటి దానికి ఈ మహర్షులు వెసులుబాటు కల్పిస్తున్నారు. దయానంద సరస్వతి శిశువుకు పాల గురించి వ్యవస్థ చేశాడు. ఈ యొక్క ఓషో మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ వంట చేసేటువంటి అంట్ల పాత్రల గురించి, అంట్ల గురించి, వంట గురించి స్త్రీ జీవితం నాశనం అవుతుంది కాబట్టి ఈ యొక్క వీళ్ళు బ్రాహ్మణ వాడలో బ్రాహ్మణుల భోజనాలయం, క్షత్రియ వాడలో క్షత్రియ భోజనాలయం, వైశ్యుల వాడలో కాలనీలో వైశ్యులకు వాళ్ళకు తగినటువంటి, వాళ్ళ స్థాయికి తగినటువంటి భోజనాలయాలు ఏర్పాటు చేసుకుని అందరూ పరిశోధన చేయాలి. పురుషుడు ఎట్లయితే చేస్తున్నాడో స్త్రీ కూడా పరిశోధన చేయాలి, సమయానికి వచ్చి భోంచేయాలి. కానీ ఇక్కడ పోటీ పడుతున్నది ఏంటంటే, పురుషుడు బట్టలే పాయింట్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి అతనిలాగా ఈమె పాయింట్ షర్ట్ వేసుకోవడం, పురుషుడు బీడీ సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి ఈమె కూడా తాగడం, పురుషుడు జుట్టు కత్తిరించుకుంటున్నాడు కాబట్టి ఈవిడ కూడా కత్తిరించుకోవడం. ఇప్పుడు ఇక ఫ్యాషన్ పేరు మీదతో ఒంటి మీద బట్టలని చీలికలు పేలికలు కట్టుకొని ఈ యొక్క అనవసరమైన విషయాల మీద జీవితాన్ని నాశనం చేసుకుని ఆగం చేస్తున్నారు. ఇక్కడ పోటీ పడుతున్నారే కానీ పురుషుడు ఏ రకంగానైతే టీవీని కనుగొనడం, టెలిఫోన్ కనుగొనడం, ఇంటర్నెట్ ను కనుగొనడం, ఇవన్నీ ఏవైతే కనుక్కుంటున్నాడో పురుషుడే కనుక్కుంటున్నాడు. స్త్రీ పురుషుని మీద ఆధారపడి ఆ వస్తువులను వాడుకుంటున్నది. ఈ ఋషి మహర్షులు ఏం చేస్తున్నారు అంటే, నీవు కూడా పరిశోధనలు చెయ్యి, నువ్వు కూడా కనుక్కో, నువ్వు కూడా పుస్తకాలు రాయి, నీవు కూడా నీ ఉనికిని కూడా స్థాపించుకో అనేటువంటి దానికి వెసులుబాటు కల్పిస్తున్నారు ఋషులు మహర్షులు. ఇంకా అందుకని ఈ స్త్రీ జీవితం, ఈ యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలను పురుషునికి ఏ రకమును స్త్రీకి ఆ రకమే. ఎన్నో చోట్ల వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు గృహిణులను చూస్తే చాలా బాధేస్తుంటది. అడుగుతుంటాం, ఏమైనా చదువుకున్నారమ్మంటే చదువుకున్నారు. ఏం చేస్తున్నారంటే, ఎంతవరకు చదువుకున్నారంటే BA చదివాను. మరి ఏం చేస్తున్నారంటే బియ్యంలో రాళ్ళేరుతున్నాను అంటుంటారు. ఇక ఆ బియ్యంలో రాళ్ళేరడానికి, వంట చేయడానికి, వాళ్ళ మాసిన బట్టలు ఉతకడానికి ఇక్కడ స్త్రీ జీవితం నలిగిపోతుంది. ఇక్కడి నుంచి ఆమెను ఉద్ధరింపజేయడానికి, వెసులుబాటు కల్పించడానికి ఈ యొక్క దయానంద సరస్వతి ఇంకా ఋషి మహర్షులు చాలా మంది ఈ విషయం మీద దృష్టి పెట్టారు. కానీ స్త్రీ జాతి ఈ విషయం మీద దృష్టి పెట్టట్లేదు, ఈ వైపు ఆలోచించట్లేదు. పురుషుడు ఉద్యోగం చేస్తే నేను ఉద్యోగం చేయాలి, పురుషుడు వ్యాపారం చేస్తే నేను వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఈ రకంగా పనికిరాని విషయాల్లో పోటీపడి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. ఎంత నాశనం చేసుకుంటున్నారు. దీంట్లో వ్యక్తిత్వం కుంచుకుపోతుంది. ఇంకా వాళ్ళు అడుగుమడుగున అణిగిపోతున్నారే తప్ప పైకి రావట్లేదు. ఇక ఈ వివాహం చేసుకునే దాంట్లో సరిగ్గా చూడక, సంబంధాలు చూడక, ముందేమో ప్రభుత్వ ఉద్యోగం అని ఆస్తులు చూసి పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము
నచ్చక కుటుంబ గృహహింసతోటి అది తట్టుకోలేక మళ్ళీ వెనకకు రావడం, ఈ రకంగా తాను స్వతంత్రంగా ఉండడం, ఇదంతా పిచ్చి పిచ్చి వ్యవహారం. ఇదంతా బుద్ధిహీనుల యొక్క వ్యవహారం. అందుకని స్త్రీని ఉద్ధరించడానికి జరిగినటువంటిది ఈ యొక్క మనకు ఈ సత్యార్థ ప్రకాశంలో ఒక్కొక్క శబ్దం ఏదైతే కనబడుతుందో, శబ్దం ఆ శబ్దమే కాదు, దాని వెనుక అంతరార్థం చాలా లోతైనటువంటిది ఉంది. వేదాలలో ఇంకా అంతకంటే లోతైనటువంటిది ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి తెలుగు భాషలోనే ఉంది, హిందీ, సంస్కృతం అన్ని మాతృభాషలలోనే ఉన్నా కూడా దాన్ని విప్పి చెప్పడానికి ఎంతెంత సమయం పడుతుందో చూడండి. ఈ రకంగా మనమే ఇంత ప్రయత్నం చేస్తున్నాం అని అంటే, ఇక అందరికీ సమాజం అంతటికి ఈ రకంగా పాఠ్యాంశంలో పెట్టి దీన్ని చదివించినట్టయితే ఎంత ఉపకారం జరుగుతుంటుందో చూడండి, ఆలోచించండి. అందుకని దీనిని చాలా లోతుగా ఆలోచించాలి. మీరు చర్చకు వస్తానంటే నేను ఎప్పుడు సిద్ధమే. మీరు దానికి సుముఖంగా ఉండండి. సార్వజనికంగా చేయాలి, దాగుడు మూతలతోటి కాదు. నీ ఛానల్ కాదు, నా ఛానల్ కాదు, మొత్తం సార్వజనిక పబ్లిక్లో రావాలి. వస్తే గాని అప్పుడు ఈ రహస్యం అనేది తెలుస్తుంటది. అంతేగాని మా ఛానల్లో మిమ్మల్ని నేను విమర్శించడం, మీ ఛానల్లో మీరు మమ్మల్ని విమర్శించడం, ఆర్య సమాజాన్ని విమర్శించడం, దయానంద సరస్వతిని తప్పుపట్టడం, ఇటువంటి మూర్ఖత్వపు ఆలోచనలకు విరామం పెడితేనే బుద్ధిమంతుల లక్షణాలు అనిపించుకుంటారు. ఇంతకు మించి ఇంకేమి చెప్పజాలం. ఇంకేమైనా ఈ విషయంలో ఏమైనా సందేహం ఉంటే అడగండి. అదే స్వామి, అతను దీంట్లోనే ఇంకో ప్రశ్న అడిగింది ఏంటంటే, ఇప్పుడు తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి లేదు, 6 రోజులే ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళు మాత్రం నీకు ఎన్ని రోజులైనా పాలు ఇవ్వచ్చు, ఇది న్యాయం అంటాడు. అది దానికి సమాధానం ఏంటంటే, ఈ తల్లి పాలిచ్చి తాను ఏదైతే పరిశోధన, ధ్యానం, అనుసంధానం చేయడానికి అక్కడ తన ఆత్మ కళ్యాణం గురించి, జీవన్ముక్తి గురించి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, ఈ యొక్క దాయి అనేటువంటి అమ్మ, ఆమె పేదరికంలో ఉండడం, ఆమె కుటుంబం గడవడం కష్టమవుతుంది కాబట్టి ఆమె ఆజీవిక ఇది, ఆమెకు జీవనాధారం ఇది. ఈ శిశువుకు పాలివ్వడం వల్ల ఆమె కుటుంబానికి కొంత పారితోషికం ఇస్తున్నారు కదా, తద్వారా ఆవిడ జీవితం, ఆవిడ కుటుంబ పోషణ జరుగుతుంది. దాని గురించి ఆవిడ ఇక్కడ చేస్తుంది. ఆవిడకు డబ్బు అవసరం లేకపోతే ఆవిడ ఎందుకు వస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుంది? అదే విషయాన్ని చెప్పిన స్వామి, చెప్తే వాడు మూర్ఖుడు కాబట్టి ఏం చేస్తాడు, ఒకటే పద్ధతి, ఆమె స్త్రీనే ఈమె స్త్రీనే కదా, ఆమె స్త్రీనే ఈమె స్త్రీనే కదా అంటాడు. ఇప్పుడు ఇతనే కాదు, మన ఆర్య సమాజకుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే ప్రశ్న పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆచార్య అనిలేష్ హిమాచల్ నుంచి ఆయన కూడా అదే అంటున్నాడు. అక్కడ ముద్రణలు తప్పయి ఉంటది, అది అలా కాదు. తల్లి పాలు ఎందుకు ఇవ్వకూడదు, ఆమె లేపనం ఎందుకు పెట్టుకోవాలి? లేపనం విషయం రాలేదు కదా. అతను అనేటువంటిది ఏంటంటే, ఈ యొక్క దాయి ఎందుకు ఇవ్వాలి పాలు అనేటువంటిది చర్చ చేసిన తర్వాత, లేపనం ఎందుకు పెట్టుకోవాలి, లేపనం పెడితే పాలాగిపోతాయి కదా, పాలాగిపోతే క్యాన్సర్ రోగం వస్తుంది కదా. ఈ విషయం కూడా మహేశ్వరమ్మ గారు అడిగారు. అంటే స్వామి అక్కడ ప్రింటింగ్ లో ఏమని అంటే, కొంచెం మాత్రమే అనేది కాకుండా 6 రోజుల వరకు అని ఉందంటే స్వామి, అంతే. అవును, తర్వాత కూడా ఆమె ఇయ్యదలుచుకుంటే ఇవ్వచ్చు అంట స్వామి. ఇవ్వచ్చు. ఇప్పుడు కన్న తల్లి ప్రేమ కదా, ఇవ్వకుండా మొత్తానికి ఇవ్వకూడదు. ఒకవేళ ఆమె ఉద్దేశము మీరు చెప్పినట్టుగా ఇట్లా ఏదైనా ఒకటి కనిపెట్టాలి, ఒక సాధన చేయాలి, లేదు నెక్స్ట్ ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నప్పుడు 6 రోజుల వరకు ఇచ్చి తర్వాత అది లేదు, తర్వాత ఆమెకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చని అభిప్రాయం. అంతే మాత్రమే లేదు, మాత్రమే కాదు, వరకు అని ఉందంట సార్. వరకు అన్నప్పుడు వెసులుబాటు ఉన్నది కదా, అర్థం చేసుకోవడంలో ఉంది. మనం అర్థం చేసుకోలేకపోతే అది మన అజ్ఞానం, కానీ రాసిన వాళ్ళు ఎందుకు అవుతుంది? అయితే ఇక్కడ ఆ లేపనం పెట్టడం, లేపనం ఎప్పుడు పెట్టాలి అని అన్నప్పుడు, ఆ గ్రంథులు స్రవిస్తున్నప్పుడు వారికి ఇక్కడ ఒక అది చలువ అనిపిస్తుంటది, ఆ వైపు దృష్టి మరలిస్తుంటది. కాబట్టి ఆ స్రావం జరగకుండా ఆ యొక్క చిత్రముల మీద లేపనం చేయడం వల్ల ఆ స్రావం జరగకుండా అయితే, ఇప్పుడు ఏంటంటే ఒక చోటకు వెళ్ళడానికి ఎప్పుడు దారి ఉన్నప్పుడు అందరూ పోతుంటే, అక్కడ ఎవరికైతే ఇష్టం లేదో ఆ వైపు నుంచి వెళ్ళడానికి అక్కడ గోడ పెట్టేశారనుకోండి, ఇక వచ్చిన వాళ్ళంతా అక్కడ నుండి
ఆగిపోతారు. అయ్యో దారి లేదు కదా అని చెప్పేసి అక్కడ నుండి ఆగిపోయి మళ్ళీ వెనుకకు వెళ్ళిపోతుంటారు కదా. ఆ విధంగా ఈ లేపనం అనేటువంటిది పెట్టడం వల్ల ఏమైతుంటది అని అంటే, స్రావం అనేటువంటిది ముందుకు పోదు కాబట్టి, ముందుకు పోవడానికి దారి లేదు కాబట్టి, ఎక్కడికెళ్ళైతే ఈ దారిన పోవడానికి వస్తున్నారో ఆ స్రావాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ స్రావాలు కూడా ఆగిపోతాయి. ఆ స్రావాలు ఆగిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, వీరి దృష్టికోణము ఈశ్వర సాక్షాత్కారం వైపు, జీవన్ముక్తి వైపు కేంద్రీకరించి వీళ్ళు సాధనమయంగా సమాధి స్థితిలో ఉంటున్నారు, పరిశోధన చేస్తున్నారు. వీరి ఎనర్జీ అంతా ఇంకొక వైపు వినియోగం అవుతుంది కాబట్టి పాల ఉత్పత్తి చేయడానికే కావట్లేదు. ఇది ఇక కేవలం ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థులలో ఏంటంటే, ఆ శిశువులు, ఆ భర్త, ఆ పిల్లలు, ఆ అంట్లు, ఆ పాచి పని. నేను ఓంప్రకాష్ చదువుకున్నటువంటి గురుకులంలో ఒక ఉపాచార్య అని ఉండేవాడు. పేరు తీసుకోవద్దు. ఎందుకంటే అతని భార్య వారికి 3 పిల్లలు అంటే 2 మగపిల్లలు, ఒక అమ్మాయి. ఆవిడ ఈ ఇటుకలు తీసుకొస్తుంది. ఆశ్రమం నుంచి ఇటుకలు తీసుకెళ్ళి వాళ్ళ కోసం ఒక స్థలం చూపిస్తే దాంట్లో గోడలు కట్టుతుంది ఆవిడే. మళ్ళీ పిల్లలకు వెంట్రుకలు పెరిగితే వెంట్రుకలు తీస్తుంది, కట్ చేస్తుంటుంది, కటింగ్ చేస్తుంటది. భర్తకు చేస్తుంది కటింగ్. చెప్పులు తెగిపోతే చెప్పులు కుడుతుంటది. బట్టలు తీసుకొచ్చి ఆమెనే వాళ్ళ కొలతతోటి బట్టలు కుడుతుంటుంటది. అంటే బట్టలు కుట్టి దర్జీ టైలర్ అతని పొట్ట కొట్టడం, ఇటుకలు తీసుకొచ్చి మేస్త్రి యొక్క పొట్ట కొట్టడం, చెప్పులు కుట్టి అతని యొక్క పొట్ట కొట్టడం. ఈ రకంగా ఒక్క వ్యక్తి ఎంతమంది పొట్టగొడుతుంది. ఈ శూద్ర పని గురించి నువ్వు బ్రాహ్మణ వృత్తిలో ఉపాచార్య స్థానంలో ఉన్నప్పుడు అతని శ్రీమతి గురుమాతలాగా అనిపిస్తుంటది. నువ్వు బ్రాహ్మణ వృత్తిలో ఉండి శూద్ర పనులు కొట్టి ఇంత పనులు చేస్తూ ఇంతమంది పొట్టగొడుతున్నావు. నిరుద్యోగ వ్యవస్థ ఎందుకు కాదు? అందుకని స్త్రీకి ఇక్కడ వ్యవస్థ కల్పించింది ఏంటంటే, మీరు పురుషునితో పాటు సమానంగా పురుషార్థం చేయండి, ధర్మార్థ కామోక్షాలను సిద్ధింపజేసుకోండి అనేటువంటి విషయం మీదనే ఈ యొక్క దయానంద సరస్వతి మరియు ఇతర మహాపురుషులందరూ చాలా వరకు లోతైనటువంటి చింతన చేశారు. ఇది నేను చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాహిత్యంలో చూసి చెప్తున్నటువంటిది. అందు గురించి దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. దయానంద సరస్వతి రాసింది 100కి 100% సత్యం రాశాడు. మీరు ఎవరైనా కావాలంటే మా ఛానళ్ళకైనా రావచ్చు, లేదంటే సార్వజనికంగా డిబేట్ అయినా పెట్టండి. దాంట్లో నేను వారు మహాపురుషులు ఎవరెవరు ఎక్కడెక్కడ చెప్పారు ఆ విషయాన్ని అంతా మీ ముందు చూపిస్తాను. ఇంతకు మించి ఇంకేం చేస్తాం? ఇంకేమైనా సందేహం ఉంటే ఈ విషయంలో అడగండి ఎవరికైనా కూడా. ఏం లేదు స్వామి. స్త్రీ ఉద్ధరించబడాలి. స్త్రీ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఎవరెవరైతే స్త్రీని అణచివేస్తుంటారో, పొగడతలతోటి ఆమెను వాడుకుంటుంటారో, వాడుకొని ఆమె ఆత్మ కళ్యాణానికి ఎవరైతే సహకరించారో వారందరూ శాపగ్రస్తులు అవుతారు. భగవంతుడు ఇద్దరికీ అవకాశం కల్పించాడు. కాబట్టి స్త్రీని ఎప్పుడైతే ప్రోత్సహించడం జరుగుతుందో, స్త్రీకి వెసులుబాటు కల్పించడం జరుగుతుందో, ఆమె కూడా ఆమె పురుషార్థం చేసుకుంటది కదా. ఆమె మన వెట్టి చాకరీ చేయడానికి వారి జన్మ కాదు కదా. మన ఇంటి పనికి, అంట్ల పనికి, పాచి పనికి ఆవిడ పని మనిషి కాదు కదా. ఈ వైపు స్త్రీ జాతి దృష్టి పెట్టాలని చెప్పేసి మరోసారి విన్నపం చేస్తున్నాను. ఇంకెవరికైనా చెప్తే అడగండి. నాదేమైనా తప్పు ఉంటే కూడా సూచించండి. నేను చెప్పిన దాంట్లో మా వారు అంటారు, నువ్వు చేసుకుంటే నాకేమొస్తుంది అని అడుగుతారు. అవును, వారు అన్నది సత్యమే కదా. మరి అమ్మగారు మీరు అన్నం తింటే వారి కడుపు నిండుతుందా? కాదు కదా. ఎవరు తింటే వారికి నిండుతుంటది. అందుకని మీరు చేసుకుంటే మీకు అవుతుంటది, వారు చేసుకుంటే వారికి అవుతుంటది. అది వారి మాటలో స్పష్టత ఉన్నది కదా. చెప్పండి సువర్చలమ్మ గారు, ఏమని చెప్పాలా? ఆచార్యకి అంటే తను భౌతికంగా స్త్రీ పోటీ పడుతుంది తప్ప ఆధ్యాత్మిక ధ్యాసలో పోటీ పడుతుంది. ఇది తేడా వస్తుంది. స్త్రీ తను ఉద్ధరించబడాలి, ఆత్మవంతులు తన ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకే పని మీద ఉండం కదా, పనిని మార్చుకుంటూ ఈ పని తర్వాత కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ వేరే పని చేసినప్పుడు మాత్రమే దీంట్లో విశ్రాంతి దొరుకుతుంది ఆచార్యజీ. అటువంటి స్త్రీ
తన సంతానాన్ని చూసుకోకుండా, ఇల్లును చూసుకోకుండా అయితే ఉండదు. అవును. దాని మీద ధ్యాస, అంటే తన ప్రయత్నం ఏదైతే చేయాలనుకుంటుందో ధ్యాస దాని మీద ఉంటుంది. ఆ విషయంలోనే ఇప్పుడు దయానంద సరస్వతి గాని, మునులు వీరందరూ గొప్ప గొప్ప వారు ఎందుకు చెప్పారు అనంటే, ఈ విధంగా తను ఉద్ధరించాలి అంటే తనంతట తానే కొంత తన ప్రయత్నంలో తను ఉండాలి. ఏదైనా అవరోధాలు వచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా అధిగమించాలనేటటువంటిది వారి సందేశం అని నాకు అర్థమైంది ఆచార్య. అమ్మగారు ఇక్కడ కొద్దిగా ఇంకొంచెం ఉన్నది, మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. ఏంటంటే ఇతర మత సంప్రదాయంలో వాళ్ళు ఇస్లాంలు, ముస్లింలు ఏమంటారంటే స్త్రీ మనకొక వాడుక వస్తువు, వాడుకోవాలి, వదిలేయాలి. ఇక క్రిస్టియన్ల వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఆత్మ లేదు కాబట్టి వారికి సుఖ దుఃఖం, స్వర్గం, నరకం ఏమీ లేవు అనేటువంటి భావం. అటువంటి దానికి వ్యాఖ్యానమే ఈ రకంగా చెప్పడం. వాళ్ళు పేరెత్తుకోకుండా చెప్తున్నారనమాట. ఈ దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఏంటంటే స్త్రీకి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకొకరిని చర్చ చేయడం కాదు, ఇంకొకరిని విమర్శించడమే కాదు, నువ్వేం చేస్తున్నావు. తస్లీమా నస్రీన్ గారు ఏమన్నారంటే, ఇది బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించబడినటువంటి ఇస్లాంకు విరుద్ధంగా, ఖురాన్కు విరుద్ధంగా చెప్పినందుకు కారణంగా తస్లీమా నస్రీన్ బహిష్కరించినప్పుడు ఆ తస్లీమా నస్రీన్ గారు ఏమన్నారంటే వైదిక వ్యవస్థలో కూడా ఇవి ఉన్నాయి కదా అని వారు చూపెట్టారనమాట. దానికి సమాధానమే ఈ దయానంద సరస్వతి మహాపురుషులు లాంటి వారు స్త్రీకి పూర్తిగా పురుషునితో పాటు వెసులుబాటు కల్పిస్తున్నారు. అందుకని దానిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతుంది, అంతే. వారు తస్లీమా నస్రీన్ గారు ఒక్క నిమిషం అనండి వరలక్ష్మి గారు. తస్లీమా నస్రీన్ గారు ఏ విషయాన్ని బట్టి వైదిక ధర్మం మీద ఆక్షేపణ చేశారంటే, వైదిక సాహిత్యంలో ఇవి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కల్పితం చేసి మళ్ళీ ఈ వైదికాన్ని అవైదికంగా రూపొందించడానికి ఎవరైతే వేదాలలో ఈ యొక్క లక్ష్మి సూక్తం, హిరణ్యవర్ణం హరిణి సువర్ణం అనేటువంటి పద్మే స్థితం పద్మవర్ణం, ఈ యొక్క మంత్రాల వ్యాఖ్యలు ఏవైతే వేదాలలో కల్పితం చేశారో, బ్రాహ్మణ గ్రంథాలలో కల్పితం చేశారో, ఈ కల్పితం చేసిన వారు ఇప్పుడు దయానంద సరస్వతి సాహిత్యంలో కూడా మొదటి సంస్కార విధి, మొదటి సత్యార్థ ప్రకాశంలో ఏవైతే కల్పితాలు చేశారో, దాంట్లో ఏవైతే మూర్తి పూజ అనేటువంటివి నిరూపించారో అవన్నీ రద్దు చేసి మళ్ళీ ఇది రెండవ సంస్కరణం. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి సంస్కార విధి కానీ, సత్యార్థ ప్రకాశం కానీ, ఇవి రెండవ సంస్కరణం. దయానంద సరస్వతి మళ్ళీ దీన్ని సంస్కరించినటువంటిది. అందుకని తప్పులు, కల్పితాలన్నీ దయానంద సరస్వతి తీసేశాడు. ఏది శుద్ధమైతే భావజాలం ఉందో అదే తెలియాలి, అదే అందరూ పాటించాలి అనేటువంటి అభిప్రాయంతో. అందుకని ఈ యొక్క దయానంద సరస్వతి రాసింది ఏ మాత్రం తప్పులేదు. వారు సరైనటువంటి భావజాలాన్ని వ్యక్తపరిచారు. ఇంకా వ్యాఖ్యానం చేసేటువంటి వారు ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంటారు. ఇంకెవరికైనా సందేహం ఉంటే అడగండి, సమయం అయిపోయింది కాబట్టి. సాగదీయకుండా సూటిగా అడిగేటువంటి ప్రశ్నలు అడగండి. ప్రవాహాన్ని ఆపటం కోసం అని చెప్పేసి కొంత తాత్కాలికం చేసినట్టుగా మొట్టమొదట చేసి తర్వాత దాన్ని పూర్ణంగా ఎలా చేశారో, ఎందుకు చేశారో అనేటువంటి వివరణ ప్రతిదీ ఉంది కదా ఆచార్యజీ, చెప్తున్నారు కదా. దాన్ని గ్రహించలేకపోవటం తప్ప అంతా సరి అయినదే, చెప్పేదంతా సరి అయినదే ఆచార్యజీ. అది నమస్తే, సమయం అయిపోయింది. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి చాలా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ దీంట్లో చెప్పినటువంటి అభిప్రాయంలో నాలో ఏమున్నదో, యోగ్యత ఉన్నదో నాకైతే తెలియదు, కానీ నాతో చెప్పిస్తున్నటువంటిది, మిమ్మల్ని నిద్రలోంచి లేపి వినిపిస్తున్నటువంటిది ఇద్దరి వైపున అదే పరమేశ్వరుడు ఈ విషయాన్ని చర్చ చేయించి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నాడు. కాబట్టి దీంట్లో సత్యం అనిపించింది స్వీకరించండి, అసత్యం అనిపించింది వదిలేయండి. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య. మరి చాలా అంతరార్థం తెలియచేస్తున్నారు. పరమేశ్వరుడే మీ రూపంలో తెలియచేస్తున్నాడు అనేటటువంటిది. అమ్మగారు నన్ను పొగడకండి మళ్ళీ. ఆచార్యజీ, మేము వినగలుగుతున్నాము అని అంటే ఆ సత్యవాక్కులన్నీ భగవంతుడు శబ్ద రూపంలోనే కదా తెలియచేసేది. తెలుసుకుంటున్నాం కాబట్టి అలా అనిపించింది. ఇవాళటి సత్యార్థ ప్రకాశము ఆధ్యాత్మిక సత్సంగంలో స్త్రీ ఎలా తన యొక్క
ఉత్కర్షణ, తను ఎలా ఆత్మోత్కర్షణ చేసుకోవాలి అనేటటువంటిది మాత్రం చాలా గొప్పగా వివరించబడింది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలం మనం గుర్తించినప్పుడు మాత్రమే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి వివేకం, జ్ఞానము కలుగుతుంది. కాబట్టి మరీ ఎపిసోడ్ ని వినాలి అనేటటువంటిది, ఆలోచించాలనేటటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఉన్నది. ధన్యవాదాలు. ఆచార్యజీకి మరీ ధన్యవాదాలు. అందరూ దాన్ని అనుసరించాలనేటటువంటిది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, మరీ విందాం. ఇవాళటి సంధ్య భాగ్యలక్ష్మమ్మ గారు మీరెప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్తారు? భాగ్యలక్ష్మి గారు సంధ్య చేపిస్తారు. మాట్లాడడం రావాలి కదా. అనసూయమ్మ గారేమో దూరం పోతున్నారు. విజయదుర్గమ్మ గారు మీరెప్పుడు వస్తారు? ఈ రకంగా బాలాజీ గారు చాలా బాగా చెప్పారు ఆచార్జీ. గాయత్రి అమ్మ గారు అయితే తప్పించుకుంటున్నారు, కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు, ఎక్కడో ఒక్క చోట అందరినీ పట్టుకుంటాడు. మీరు కూడా చెప్పాలి. అర్థం చేసుకునే స్థితికి భగవంతుడు తీసుకురావాలి. మీరు చెప్పటం చాలా బాగా చెప్పారు. అర్థం చేసుకునే మనసు అందరికీ లేదు. సరే ముందుకు తీసుకెళ్ళండి అమ్మా. సంధ్య చేపిస్తున్నారు కదా భాగ్యలక్ష్మి గారు, అమ్మా చేయించండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికి అథ వైదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, तथोरात्र्याजायता ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयतु, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं देश्मस्तं वोझं वेदद्मः, दक्षिणाधिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु,
यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्ननुषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः बुदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च बुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्या इच्छमाचार्यजी ओम नमस्ते आचार्यजी ధన్యవాదాలు. అమ్మగారు ప్రకరణం ఏదైనా వ్యాఖ్యానం చేయడం రావాలి కదా. ఆచార్యజీ చెప్పండి. మరి కేవలం మూల మంత్రాలే చదివారు, ఏదైనా ప్రకరణము అర్థ సహితంగా చెప్తే బాగుంటది కదా. కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి. శాంతి పాఠ. ఓం జ్యోతి శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో ఓం నమస్తే అండి. లైక్ చేయమని షేర్ చేయమని చెప్పారా సుభద్రమ్మ గారు? విజయదుర్గ గారు ఏం చెప్పండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఎపిసోడ్ గురించి చెప్పారా అంటున్నా.
చెప్పలేదు. నమస్తే ఓం నమస్తే అండి. ఓం నమస్తే. నమస్తే సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే. ఆచార్య. నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే.